లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనములు. ఇస్సాకు తండ్రి అబ్రహాము తన కుమారునికి మంచి భార్య లభించాలని కోరుకున్నాడు. ఇస్సాకుకు కానాను స్త్రీని పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్ళు. కాబట్టి అబ్రహాము తన సేవకుడిని పిలిచి, నువ్వు హారానులో నివసిస్తున్న నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకుని రావాలి అని చెప్పాడు. వెంటనే అబ్రహాము సేవకుడు 10 ఒంటెలను తీసుకుని ఆ సుదూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాడు. అతను అబ్రహాము బంధువులు నివసించే ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఆగాడు. అప్పటికి మధ్యాహ్నం దాటిపోయింది. అది పట్టణంలోని స్త్రీలు బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి వచ్చే వేళ. అబ్రహాము సేవకుడు యెహోవాకు ఇలా ప్రార్థించాడు, నాకు ఒంటెలకు త్రాగడానికి నీళ్ళిచ్చే స్త్రీయే ఇస్సాకుకు భార్యగా నువ్వు ఎంపిక చేసిన స్త్రీ అయి ఉండునుగాక. కొద్దిసేపట్లోనే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రిబ్కా వచ్చింది. సేవకుడు ఆమెను నీళ్లు అడిగినప్పుడు ఆమె అతనికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత దప్పికతో ఉన్న ఒంటెలకు కూడా కావలసినన్ని నీళ్లు తోడిపెట్టింది. అది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఒంటెలు చాలా నీళ్లు త్రాగుతాయి. రిబ్కా ఆ పని పూర్తి చేసిన తర్వాత అబ్రహాము సేవకుడు ఆమె తండ్రి పేరేమిటి చెప్పమని ఎంతగానో అడిగాడు. ఆ రాత్రికి ఆయన వారింట్లో గడపవచ్చా అని కూడా అడిగాడు. అందుకు ఆమె, నా తండ్రి పేరు బెతుయేలు, మా ఇంట్లో మీరు ఉండడానికి స్థలం ఉంది అని చెప్పింది. బెతుయేలు అబ్రహాము సోదరుడైన నాహోరు కుమారుడని అబ్రహాము సేవకునికి ముందే తెలుసు. కాబట్టి ఆయన మోకాళ్ళుని తనను అబ్రహాము బంధువుల దగ్గరకు నడిపించినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలిపాడు. అబ్రహాము సేవకుడు ఆ రాత్రే బెతుయేలుతో, రిబ్కా సహోదరుడైన లాబానుతో తాను వచ్చిన పనేమిటో తెలియజేశాడు. రిబ్కా అతనితో వెళ్ళి ఇస్సాకుకు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరూ అంగీకరించారు. వాళ్ళు రిబ్కాను అడిగినప్పుడు ఆమె కూడా తనకు ఇష్టమే అని బదులిచ్చింది. ఆ మరుసటి రోజు వాళ్ళు ఒంటెలెక్కి తిరిగి కానానుకు సుదూర ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికి సాయంకాలం అయ్యింది. రిబ్కా పొలాలలో నడుస్తున్న ఒక వ్యక్తిని చూసింది. ఆయనే ఇస్సాకు. ఆయన రిబ్కాను చూసి ఎంతో ఆనందించాడు. ఆయన తల్లి శారా చనిపోయి అప్పటికి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. కాబట్టి ఇస్సాకుకు ఇంకా దుఃఖం తీరలేదు. అయితే ఇస్సాకు రిబ్కాను ఎంతో ప్రేమించడం ప్రారంభించి తిరిగి సంతోషభరితుడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.